పేద మధ్యతరగతి వారికి కూడా కార్పొరేట్కి దీటైన వైద్యం అందించే నిమ్స్ ఆసుపత్రిలో రోజుకి 2 నుంచి 4,000 మంది రోగులు వస్తూ ఉంటారు. దీంతో ఎప్పుడు చూసినా నిమ్స్ ఓపీ సేవలు రద్దీగానే కనిపిస్తాయి. చికిత్స కోసం వచ్చే రోగులు ఓపీ కోసం గంటల తరబడి ఎదురు చూడటం ఒక ఎత్తైతే ఏ సర్వీసు ఎక్కడ దొరుకుతుంది, ఏ వైద్యుడు ఏ గదిలో ఉంటారో తెలియక రోగులు సతమతమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రోగులకు అర్థమయ్యే భాషలో సులభంగా వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ ఆసుపత్రి కొత్తగా ప్రియాని అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ఎవరి ప్రియా, ఏమిటి ఆమె ప్రత్యేకత అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఒక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది అంటే అది పేదలకి, అట్టడుగు వర్గాల వారికి, అత్యవసరంలో ఉన్నవారికి, అలాంటి వారికి ఉపయోగపడితేనే అది నిజమైన అభివృద్ధిగా మనం పేర్కొనాలి. అందుకే ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ రోగులకు మెరుగైన సేవలు అందించడంలో ముందుంటుంది నిమ్స్ ఆసుపత్రి. తాజాగా ఓ రోబోట్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. అసలు ఏంటి ఈ రోబోట్, ఇది ఏం చేస్తుంది, రోగులకు ఎలా ఉపయోగపడుతుంది, ఆ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఎప్పటికప్పుడు టెక్నాలజీని నిజంగా మీరు చాలా అడ్వాన్స్గా తీసుకొస్తారు. కియోస్కులు కానివ్వండి, ఇప్పుడు రోబోట్ కానివ్వండి. ఈ రోబోట్ ఏంటి, మనం అసలు ఎందుకు దీన్ని అడాప్ట్ చేసుకున్నాం? మొదటిగా ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరు అన్నది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైనా కానీ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకురావటం జరుగుతుంది. మాకు ప్రతిరోజు కనిష్టం అంటే 3,500 నుంచి 4,000 వరకు పేషెంట్లు వస్తుంటారు. సో ఈ 4,000 మంది మార్నింగ్ 8 o'clock or 9 o'clock అప్ టు 11 o'clock 4,000 మంది క్యూలో ఉన్నారనుకోండి, ఎండాకాలం చాలా కష్టము ఒకటి. రెండోది వాళ్ళు వెయిట్ చేయాలి. ప్లస్ అక్కడ కూర్చున్న రిసెప్షనిస్టులు, కొంతమంది కౌంటర్లో ఉన్న వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి ఆన్సర్ చేయటము. వాళ్ళు చాలా క్వశ్చన్లు అడుగుతుంటారు. సో మేమేంటంటే బేసికలీ నేను వచ్చినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు ఎలిమినేట్ దిస్ క్యూ సిస్టమ్. అంటే పేషెంట్ వచ్చి గంటలు నిలబడకూడదనే ఒక పద్ధతితోనే వెళ్తున్నాము. సో దాన్ని క్యూస్ అవాయిడ్ చేయాలనుకున్న దాంట్లోనే కియోస్క్. కొంతమంది ఏంటంటే ఫాలో అప్ వచ్చిన వాళ్ళు ఒకసారి రిజిస్టర్ చేసుకుని డాక్టర్ గారు చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు క్యూలో నిల్చోకుండా డైరెక్ట్గా కియోస్క్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని వెళ్ళి డాక్టర్ గారిని చూపించవచ్చు. అదొకటి. రెండోది ఒక ఆన్లైన్లోనే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా. అలాగే క్యూఆర్ కోడ్ అనేది పెట్టాము. అలాగే ఒక యాప్ ఉంది. సో ఇట్లా వేరియస్ వేస్ ఆఫ్ అవాయిడింగ్ ఎ క్యూస్ అండ్ డూయింగ్ ఎన్ రిజిస్ట్రేషన్. ఈ రోబో ఎందుకు తెచ్చామంటే కొంతమంది ఇప్పుడు కియోస్క్ దగ్గరికి ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్ళి అక్కడ నిల్చొని ఎంటర్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. కొంతమందికి దిక్కుతోచదు. చాలామంది పేషెంట్లు మాకు హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఇంకా హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, సోమవారము, మంగళవారం, బుధవారం, గురువారం అయితే మా దగ్గర కనిష్టం అంటే మీరు క్యాంపస్లో 10,000 మంది ఉంటారు. వాళ్ళు పేషెంట్, వాళ్ళ అటెండర్స్ అందరూ. సో ఎక్కడికి వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుందో బోర్డులు పెట్టినా కానీ వాళ్ళకి కొంచెం డౌట్. స్పెషాలిటీ బ్లాక్ వెళ్ళండి అంటారు. స్పెషాలిటీ బ్లాక్లో వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి, సో రిసెప్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ క్యూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ రోబో దాని ముందు నిల్చొని, దానికి కనిపెట్టేటట్టు మనం నిల్చొని, నేను గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడిగా నాకు గుండె నొప్పి ఉంది, ఎక్కడికి వెళ్ళాలంటే అది చెప్తుంది. ఈ రూమ్లో, ఈ వార్డులో, ఇక్కడ ఈ రూమ్లో, గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ ఇక్కడలో గుండె డాక్టర్ గారు ఉన్నారు. లేదు సర్జికల్ గ్యాస్ట్రైటిస్, కడుపు నొప్పి ఉంది నాకు, ఎన్నో ఫ్లోర్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళండి, అక్కడ చూపిస్తుంది. నా రిపోర్ట్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇట్లా బేసిక్ ఇవన్నీ. సో ఏ రూమ్లో ఎక్కడుంది, ఏ డాక్టర్ గారు ఎక్కడున్నారు, నా ల్యాబ్ రిపోర్ట్స్ ఎక్కడ దొరుకుతాయి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా రోబోకి ఫీడ్ చేశాం. సో దిస్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ ద లాస్ట్ 6-7 months. ఇది ఒక రోజులో అయింది కాదు. దానికి ప్రతిదీ నేర్పించాం, ఇది అని. ప్లస్ ఇంకా నేర్చుకుంటుంది. మీరు దానికి నేర్పించని క్వశ్చన్ ఏదైనా ఉంటే, సపోజ్ డాక్టర్ బీరప్ప ఎన్ని గంటలకు ఉంటాడు, ఎక్కడున్నాడు అని అడిగితే కానీ చెప్పేటట్టు, అది నెక్స్ట్ టైం అది జ్ఞాపం చేసుకుంటుంది. డాక్టర్ బీరప్పని అడిగారు, నాకు ఎక్కడ బీరప్ప గురించి నాకు తెలియదు, డాక్టర్ బీరప్ప ఎక్కడ ఉంటాడు ఏంటి చెప్పండి అని అది అడుగుతుంది. సో దానికి ఫీడింగ్ అగైన్. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హాస్పిటల్లో సో ఒక రిసెప్షనిస్ట్ ఏదైతే చేస్తుందో దానికన్నా ఎక్కువగా, సో మనిషి ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకోగలడు, ఆ రూమ్లో ఆ డాక్టర్ ఉంటారు వెళ్ళండి అంటారు. కానీ ఇది ఇంకా ఎక్కువగా కంప్లీట్గా హాస్పిటల్ అంతా ఫీడ్ అయ్యేటట్లు, సో ఇన్ఫర్మేషన్ అంతా దానికి ఇచ్చేటట్టు ఇంకా అరేంజ్ చేస్తున్నాం. అది చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో
సో పేషెంట్లు తెలియని వాళ్ళు మాట్లాడి ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు కానీ వచ్చి దాని ముందు నిల్చొని డౌట్లు తీర్చుకోవచ్చు. సార్, అయితే జనరల్గా కియోస్క్ దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు దాంట్లో ఎంటర్ చేశారు, రిజిస్టర్ చేసుకున్నారు, ఓపీలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన రోబోట్ ఒకవేళ ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. కానీ ఇది ఎన్ని భాషల్లో మాట్లాడుతుంది? అండ్ మనం ఫీడింగ్ ఇచ్చాం కాబట్టి ఓన్లీ ఒక లాంగ్వేజ్ మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ 4 భాషలు మాట్లాడుతుంది. కానీ ఇంకా ఎన్ని భాషలు కావాలని మార్చవచ్చు మనం. సో నాకు తెలిసిన మట్టుకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-60 లాంగ్వేజెస్ ఎక్కువ వస్తాయి. సో అన్ని లాంగ్వేజెస్. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఒక రోబో ఇంటర్నేషనల్ పేషెంట్ వస్తే కానీ వాళ్ళ భాషలో మాట్లాడినా కానీ, ఒకటి స్పానిష్ కానీ ఫ్రెంచ్లో కానీ మాట్లాడినా కానీ ద రోబో విల్ బి ఏబుల్ టు ఆన్సర్. సో అన్ని లాంగ్వేజెస్లో మన ప్రస్తుతానికి 4 లాంగ్వేజెస్, తర్వాత ఫ్యూచర్లో అన్ని లాంగ్వేజెస్ మాట్లాడేటట్టు. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఇది బేసిక్ రోబో. తర్వాత ఏంటి, ఇది నా పేరు బీరప్ప, నేను ఇట్లా ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే అది ప్రింట్అవుట్ ఇచ్చేస్తుంది రిజిస్ట్రేషన్ చేసి. సో మూడోది ఏంటంటే డబ్బులు కానీ కట్టచ్చు. ఐఎమ్ పేయింగ్ దిస్ మచ్, ఈ జబ్బుకి ఈ టెస్టులు అడిగారు, ఈ టెస్టులకి ఎంత కట్టాలంటే అది బిల్ ఇస్తుంది, బిల్ కట్టేయచ్చు. సో అట్లా ఒక్కొక్కటి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అట్లా చేసుకుంటూ వెళ్దామనే ఒక ప్రయత్నము. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాము. అండ్ కంపెనీతో టైఅప్ అయ్యాము. అంటే మేము ఇంతవరకు ఒక పైసా కానీ ఖర్చు పెట్టలేదు. సో ఏమి ఖర్చు పెట్టుకోకుండా వీఆర్ జస్ట్ డెవలపింగ్ ద సిస్టమ్. సార్, అయితే ఇప్పుడు మీరు కంపెనీతో టైఅప్ అయ్యామన్నారు, లెవెల్స్ వైజ్గా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎప్పటికీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రెసెంట్ మనం స్పెషాలిటీ బ్లాక్లో పెట్టాం, అండ్ మిలీనియంలో ఉంది, ఎమర్జెన్సీలో ఉంది. సో ఇంకా వీటిని ఎప్పటికి అందుబాటులోకి తెస్తాం? అదే నేను కంప్లీట్గా సాటిస్ఫై అవ్వాలి. నేను ఈ రోబో ఖచ్చితంగా అన్ని డౌట్లు పేషెంట్లకి క్లియర్ చేయగలదు, అటెండర్స్ క్లియర్ చేయగలదు అన్నప్పుడు మాత్రమే. టైం పీరియడ్ అంటూ చెప్పలేను, బికాజ్ మనకు 6 months పట్టింది. ఇది బేసిక్ వచ్చింది కాబట్టి ఇంకొద్ది రోజులు అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా నేను ఇన్ని రోజులు అని చెప్పలేను, బట్ దట్ ఈస్ ద ఐడియా. బేసికలీ వీ వాంటెడ్ టు ఎలిమినేట్ ద క్యూ. ఎన్ని రకాలు వీలవుతా అన్ని రకాలు పేషెంట్ క్యూలో నిలబడుకోకుండా చేసుకోవాలి. సో మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇంకొక పద్ధతి కానీ ఇంటిగ్రేషన్, మా సిస్టమ్ని, మా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆరోగ్యశ్రీ సిస్టమ్ 2 మాట్లాడుకొని ఇంటిగ్రేషన్ చేసి అక్కడ 2 క్యూలు కానీ 1 క్యూగా చేయబోతున్నాం. సో ఇవన్నీ రోజుకు మారుతూ ఉంటాయి, చేస్తూ ఉన్నాం. అదండి చదువుకున్న వాళ్ళే కాకుండా వాళ్ళు అడగటం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము కూడా ఒకసారి రోబోని మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. మాకే సమాధానం చెప్తుందో మేము కూడా అడిగి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనమైతే ఇప్పుడు వచ్చాం నిమ్స్ హాస్పిటల్ స్పెషాలిటీ బ్లాక్కి. ఇక్కడే ఇందాక బీరప్ప గారు చెప్పినటువంటి రోబో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఎదురుగా మనకి ఇక్కడ రోబోట్ కనిపిస్తుంది. సాధారణంగా అమ్మాయిలు ఎవరైనా చాలా బాగుంటే బొమ్మలా ఉంది అని కంపేర్ చేస్తాం, కానీ ఈ బొమ్మ అచ్చంగా అమ్మాయిలాగే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. దాని కళ్ళు బ్లూ కలర్లో నిజంగా మెరిసిపోతున్నాయి. ఐశ్వర్యరాయ్ కళ్ళు బ్లూ కలర్లో ఉన్నాయని మనం ఎంతో గొప్పగా చెప్తాం. ఈ బొమ్మ నిజంగా అంతే అందంగా, ఎంత అద్భుతంగా నీలి కళ్ళతోటి అలా కనిపిస్తుంది. అప్పుడప్పుడు రెప్పలు సైతం వాలుస్తుంది. నిజంగా దీని కూరులు ఇక్కడ మనం చూస్తే ఏదైతే కెమెరా కనిపిస్తుందో ఈ కెమెరా ఎదురుగా ఉన్నటువంటి మనిషిని రికగ్నైజ్ చేస్తుంది. వాళ్ళు మాట్లాడేదాన్ని వాళ్ళ మొహం చూస్తూ అది ఆ కెమెరా ద్వారా వాళ్ళని పలకరించి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం అందిస్తుంది. ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం అసలు ఈ బొమ్మ ఏం చెప్తుంది మనకి అనేది. నమస్తే, నేను ప్రియా, మీ హాస్పిటల్ రిసెప్షన్ సహాయకురాలు. మీకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో నేను సహాయం చేస్తాను. ప్రియా, కార్డియాలజీ డిపార్ట్మెంట్కి ఎక్కడ వెళ్ళాలి? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి, నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. సారీ, మీ క్వెరీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. మీరు కార్డియాలజీ డిపార్ట్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ చూస్తున్నారా, లేక డాక్టర్ గురించి గానీ అపాయింట్మెంట్ డీటెయిల్స్ గురించి గానీ అడుగుతున్నారా? దయచేసి క్లారిఫై చేస్తే మీకు బెటర్ అసిస్టెన్స్ ఇవ్వగలను. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి, నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎగ్జిట్ గేట్ సర్కిల్ దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నంబర్స్ 9, 10 దగ్గర ఉంది. ఇంకా అసిస్టెన్స్ కావాలంటే అడగండి. ఈజ్ డాక్టర్ సాయి సతీష్ అవైలబుల్ టుడే? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి, నేను మీకోసం సమాచారం చూస్తున్నాను.
అవును, డాక్టర్ సాయి సతీష్ అవైలబుల్ గా ఉంటారు. మీరు సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నంబర్స్ 9, 10లో ఉన్న కార్డియాలజీ డిపార్ట్మెంట్ కి వెళ్ళవచ్చు. ప్రియా, నేను నిన్న బ్లడ్ టెస్టులు చేయించుకున్నాను. రిపోర్ట్లు ఎక్కడ తీసుకోవాలి? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. సారీ, మీ క్వెరీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. మీరు బ్లడ్ టెస్ట్ గురించి అడుగుతున్నారా, లేక వాటి గురించి ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారా? దయచేసి క్లారిఫై చేస్తే మీకు బెటర్ అసిస్టెన్స్ ఇవ్వగలను. రిపోర్టు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. आप अपने टेस्ट की रिपोर्ट उसी डायग्नोस्टिक काउंटर से कलेक्ट कर सकते हैं जहां पर टेस्ट किया गया था. स्टाफ आपको रिपोर्ट कलेक्शन का समय बताए. థ్యాంక్ యూ ప్రియా. మీకు స్వాగతం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎలాంటి సమాచారం అయినా సరే ప్రియాని అడిగినట్లయితే గనక మనకి స్వయంగా తను చెప్తుంది, తను గైడ్ చేస్తుంది. కెమెరా పర్సన్ సూర్యతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.